హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఈ సంక్రాంతికి నేను ఈ వీడియోలో 5 రకాల పిండి వంటల్ని చాలా సులభంగా ఎవరైనా కూడా ఈజీగా తయారు చేసుకునేలాగా చూపించానండి. చేసుకోవటం కూడా చాలా ఈజీనే. ఈ వీడియోలో ప్రతిదీ కూడా చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను. తప్పకుండా చూసి మీరు కూడా ఇంట్లో చాలా సులభంగా ఈ 5 రకాల పిండి వంటల్ని తయారు చేసుకోండి. ముందుగా నేను ఈ వీడియోలో బూందీ లడ్డు చాలా ఈజీగా అచ్చం షాప్లో కొన్నట్టుగానే అదే టేస్ట్తో బూందీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం అయితే ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి ఇలా స్ట్రైనర్ పెట్టుకుని ఇక్కడ నేనైతే ఒక 2 కప్పుల దాకా శనగపిండిని తీసుకున్నానండి. ముందు 1 కప్పు దాకా శనగపిండిని తీసుకుని పిండిని ఉండలేమీ లేకుండా బాగా జల్లించుకోవాలండి. పిండిని ఇలా జల్లించి తీసుకోవటం వల్ల మనకి బూందీ తయారు చేసుకున్నప్పుడు చక్కగా సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి బూందీ కూడా. తర్వాత ఇక్కడ నేను 2వ కప్పు శనగపిండిని కూడా వేసి ఈ పిండిని కూడా కలుపుకుంటూ ఉండలేమీ లేకుండా ఇలా జల్లించుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న 2 కప్పుల శనగపిండికి కరెక్ట్గా 18 నుంచి 20 దాకా లడ్డూలు వస్తాయండి. దాన్ని బట్టి క్వాంటిటీ చూసుకుని తీసుకోవాలి. ఇలా జల్లించుకున్న పిండిలోకి ఒక చిటికెడు ఉప్పుని వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోవాలండి. వంట సోడా కూడా ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు, మరీ ఎక్కువగా వేస్తే నూనె పీల్చేస్తాయి. కాబట్టి ఒక పావు టీ స్పూన్ వేసేసి ముందుగా ఈ పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకోవాలండి ఇలా. తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని పోసుకుంటూ మనం పిండిని కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. మరీ జారుగా కాకుండా కరెక్ట్గా నేనైతే ఈ చూపించిన కప్పుతో 1 కప్పు దాకా వాటర్ సరిపోయాయండి. తీసుకున్న 2 కప్పుల శనగపిండికి గాను 1 కప్పు వాటర్ సరిపోయాయి. మీకు కూడా ఇంతే వాటర్ పోయాలి, ఇంతే వాటర్ పడుతుందని చెప్పలేమండి, మీరు కలుపుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇలా కొద్దిగా వాటర్ని మాత్రమే పోసుకుంటూ కొద్దిగా పిండిని గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి. వాటర్ మొత్తం ఒకటేసారి పోసేస్తే పిండి జారుగా అయిపోతే మనకి బూందీ పర్ఫెక్ట్గా రావండి. బూందీ కోసం పిండి కొద్దిగా గట్టిగానే ఉండాలి. ఇక్కడ చూసారు కదా, నేను కొద్దిగా వాటర్ని మాత్రమే పోసుకుంటూ పిండిని ఉండలేమీ లేకుండా చక్కగా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకుంటున్నాను. కరెక్ట్గా ఈ కప్పుతో 1 కప్పు దాకా వాటర్ సరిపోయాయండి మొత్తం కూడా. ఇక్కడ నేను పిండి మొత్తం కలిపిన తర్వాత పిండి మనకి పర్ఫెక్ట్గా ఎలా ఉండాలో కూడా చూపిస్తానండి. ఇక్కడ చూసారు కదా, ఒక గుంట గరిటె తీసుకోండి. గుంట గరిటె తీసుకుని పిండిలో ఇలా ముంచినప్పుడు వేలితో ఇలా అన్నారంటే ఒక లేయర్ ఇలా ఫామ్ అయ్యేలాగా ఉండాలి పిండి. అంటే ఇలా మనం గరిటెతో తిప్పగానే జారిపోయేట్టుగా ఉండకూడదండి. ఇలా ఒక లేయర్ ఫామ్ అయితే కనుక మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఉండాలండి పిండి. ఇలా ఉంటే మనకి చక్కగా బూందీ బాగా వస్తాయండి. బూందీ పిండి కలపడంలోనే ఉంటుందండి, మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీనే. ఇప్పుడు బూందీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీలో ఇలా ఫుల్గా ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ మాత్రం బాగా హై ఫ్లేమ్లో కాగుతూ ఉండాలి. ఇలా మనం కొద్దిగా పిండిని వేయగానే వెంటనే పైకి వచ్చేసేయాలండి, అంత బాగా హీట్ అవ్వాలి ఆయిల్. తర్వాత బూందీ గరిటె తీసుకుని బూందీ గరిటెలోకి ముందుగా 2 గరిటెల దాకా పిండిని పోసుకోవాలి. ఎక్కువ పిండిని కూడా ఒకటేసారి పోయకూడదు. చూసారు కదా, మనం వేసింది వేసినట్టుగా ఇలా ముత్యాల్లాగా పైకి వచ్చేస్తున్నాయి. చూసారు కదా, ఆయిల్ కూడా మనకి బాగా హై ఫ్లేమ్లో కాగితేనే మనకి ఇలా బూందీ వెయ్యగానే పైకి వచ్చేస్తాయండి. ఇలా 2 గరిటెల పిండిని మాత్రమే వేసుకుని పిండిని ఇంకా ఈ గరిటెతో ఏమీ రుద్దకుండా ఇలాగే వదిలేసేయాలి. లేదంటే మనకి బూందీ ఒకదాని మీద ఒకటి అతుక్కుపోయి ముద్దలాగా అయిపోతుంది. కాబట్టి 2 గరిటెల పిండిని బూందీ గరిటెలో వేసుకుని అలా వదిలేసేయటమేనండి. వాటంతట అవే కిందకు వచ్చేస్తాయి. ఇంకా మనం ఏమి కదపాల్సిన అవసరం లేదు. ఇలా బూందీ మొత్తం వేయటం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి అలా మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి. బూందీ లడ్డు కోసం బూందీ బాగా ఎర్రగా కాలాల్సిన అవసరం లేదండి, వేసింది వేసిన కలర్లోనే ఉండాలి. లడ్డు తయారు చేసుకోవడం కోసం తయారు చేసుకునే బూందీ బాగా క్రిస్పీగా వేగాల్సిన అవసరం లేదండి. ఇలా ఒకసారి అటు ఇటు తిప్పేసి మనం వీటిని తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ కలర్లోనే ఉండాలండి, ఇంతకు మించి ఎక్కువగా వేగకూడదు. ఆయిల్ కూడా హై ఫ్లేమ్లోనే కాగుతూ ఉండాలి. ఇలా వేయించుకున్న బూందీని మొత్తం తీసేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. మీరు సెకండ్ టైం బూందీ వేసేటప్పుడు కూడా గరిటెని పిండి మొత్తం తుడిచేసి వేసుకోవాలండి, లేదంటే బూందీకి కింద తోకల్లాగా వచ్చేస్తాయి. రెండోసారి కానీ ఎప్పుడు వేసినా కూడా బూందీ మళ్ళీ గరిటెకున్న పిండి మొత్తాన్ని శుభ్రంగా తుడిచేసుకుని మళ్ళీ ఒక 2 గరిటెల పిండిని వేసుకుంటే మనకి బూందీ బాగా వస్తాయండి, తోకలేమీ లేకుండా. ఇప్పుడు జాలి గరిటెతో కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలా చిల్లులు గరిటెలో కూడా బూందీని ముందుగా 1 గరిటె పిండిని పోసుకోవాలి. ఆయిల్ మాత్రం హై ఫ్లేమ్లోనే కాగుతూ ఉండాలండి. చూసారు కదా, ఈ గరిటెతో వేసుకున్నా కూడా బూందీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది మనం కలుపుకునే పిండిలోనే ఉంటుందండి. పిండి బాగా జారుగా ఉంది అంటే మీకు బూందీ కరెక్ట్గా రాదు. ఇలా 2 గరిటెల పిండిని వేసుకున్న తర్వాత ఆయిల్లో మీకు బూందీ ఎంతవరకు పడుతుందో అంతవరకే వేసుకోండి, ఇంతకు మించి ఎక్కువగా వేయొద్దు. 2 గరిటెల పిండి వేస్తే మనకి ఆయిల్కి కరెక్ట్గా సరిపోతుంది. లేదంటే మీకు ఒకదాని మీద ఒకటి పడిపోయి బూందీ ముద్దగా అయిపోయినట్టుగా ఉంటుంది. ఇక్కడ ఈ బూందీ కూడా వేగిపోయింది కదా, ఇప్పుడు వెంటనే తీసేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ బాగా కాగి ఉంటుంది కాబట్టి బూందీ వేయగానే కలర్ చేంజ్ అవ్వకుండా వెంటనే వాటిని తీసేసుకుని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలండి.
ఇలాగే కలుపుకున్న పిండి మొత్తాన్ని బూందీ తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, బూందీ అనేది ఎక్కువ కలర్ రాకూడదండి, మెత్తగానే ఉండాలి, అస్సలు క్రిస్పీగా ఉండకూడదు. ఇలా తుంపి చూసినప్పుడు మీకు చూసారు కదా, క్రిస్పీగా విరిగినట్టుగా ఉండకూడదు, మెత్తగానే ఉండాలి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న బూందీని మనం పాకం తయారు చేసుకోవాలి. పాకం తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని అందులోకి 2 కప్పుల దాకా పంచదార వేసుకోవాలండి. మీరు బూందీ లడ్డు తయారు చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మీరు శనగపిండి ఎంత క్వాంటిటీలో తీసుకున్నారో పంచదార కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల పంచదారకి 1 కప్పు దాకా వాటర్ తీసుకున్నాను. అంటే 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను, అలాగే 2 కప్పుల పంచదారని తీసుకున్నానండి. 1 కప్పు దాకా వాటర్ పోసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంటని పంచదార మొత్తాన్ని బాగా కరిగించుకోవాలి. వాటర్ కూడా ఎక్కువగా పోయకూడదండి, 1 కప్పు వాటర్ మాత్రమే పోసుకుని పంచదారని ఇలా మొత్తం కరిగించుకోవాలి. పంచదార పాకం రావాలండి, ఒక్క తీగ పాకం అంటే లేత పాకం రావాలి మనకి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా ముట్టుకుని చూసినప్పుడు ఒక తీగ పాకం లాగా ఉండాలి, ఇంతకు మించి ఎక్కువగా పాకం రాకూడదు. తర్వాత ఇందులోనే ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకోవాలండి. ఫుడ్ కలర్ మీకు నచ్చకపోతే అవసరం లేదు. ఇక్కడ ఫుడ్ కలర్ నేను కొద్దిగా కలర్ కోసం మాత్రమే వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బూందీని వేసేసుకోవాలి. మొత్తం అంతా ఒకటేసారి వేసేసుకోండి. మీకు వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకునేటప్పుడు పాకం కొద్దిగా ఎక్కువ అయిందేమో అని అనిపిస్తుంది, కానీ ఏం కాదండి, అది మొత్తం పీల్చుకునేసరికి మనకి పాకం అంతా కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు బూందీ కూడా వేసేసి ఈ పంచదార పాకం మొత్తం బూందీకి పట్టుకునేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకునే మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత చివర్లో ఇక్కడ ఒక చిటికేడు పచ్చకర్పూరాన్ని వేసుకుంటున్నానండి. వంటల్లో వేసుకునే పచ్చకర్పూరం ఉంటుంది కదా, అదొక్కటి వేసుకుంటే మనకి స్వీట్ షాప్ స్టైల్లోనే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఒక్క చిటికెడు మాత్రమే వేసుకుని అది కూడా లడ్డు మొత్తానికి పట్టుకునేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లను కూడా వేసుకోవాలి. ఇవి చాలామంది డైరెక్ట్గా పచ్చివి కూడా వేసేసుకుంటారండి, కాకపోతే ఇలా వేయించుకుని కనుక ఇందులో కలుపుకుంటే మనకి కిస్మిస్లు కూడా తినటానికి చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఈ జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేసేసి మూత పెట్టేసి ఈ పాకం మొత్తం పీల్చుకునే వరకు ఒక 5 నిమిషాలు అలా వదిలేసేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత బూందీ మొత్తానికి ఈ పంచదార పాకం చక్కగా పట్టుకుంటుందండి. ఇప్పుడు ఒక 2 గరిటెల బూందీని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో జీడిపప్పులు కిస్మిస్లు అవేం లేకుండా బూందీ ఒక్కటి ఇలా ఒక 2 గరిటెలు మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ముద్దని ఇలా బూందీల్లో కలిపేసుకుని మొత్తం ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలండి. ఇలా చేసుకోవటం వల్ల మనకి బూందీ చుట్టుకున్నప్పుడు చాలా తొందరగా వచ్చేస్తాయి. ఎందుకంటే డైరెక్ట్గా బూందీ చుట్టడం అనేది కొద్దిగా లేట్ అవుతుందండి. ఇలా కనుక పిండిని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుని కనుక లడ్డూలు చుట్టుకుంటే మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయి లడ్డూలు అనేది. ఎవరైనా సరే ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో కనుక తయారు చేసుకుని చూడండి. చక్కగా లడ్డూ చుట్టుకున్నప్పుడు కూడా మీకు పెద్దగా కష్టం అనేం అనిపించదండి. ఇలా కొద్దిగా చేత్తో మీకు ఏ సైజులో లడ్డూలు కావాలో ఆ సైజులో కొద్దిగా తీసుకుని ఇలా చేత్తో ఉండల్లాగా చుట్టుకుంటే అయిపోతుంది. మరి గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. చాలా ఈజీగానే ఎక్కువ కష్టపడకుండానే మనం ఈజీగా లడ్డూలు చుట్టేసుకోవచ్చు. ఇలా మిక్సీ జార్లో కొద్దిగా బూందీని వేసుకుని గ్రైండ్ చేసుకుని వేసుకోవటం వల్ల లడ్డూలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి మీకు. ఇక్కడ చూసారు కదా, పిండి ఇలాగే తడితడిగానే ఉన్నట్టుగానే ఉండాలండి. అప్పుడు మనకి నెక్స్ట్ డే కూడా మొత్తం లడ్డూలు బాగా డ్రై అయిపోకుండా చక్కగా జ్యూసీగా చాలా బాగా వస్తాయండి. మరి ఇప్పుడే ఈ స్టేజ్లోనే మీకు కొద్దిగా ఎండినట్టుగా అయితే గనక మీకు నెక్స్ట్ డేకి అది ఇంకా గట్టిగా అయిపోతాయి, లడ్డూ తినడానికి కూడా అంత టేస్టీగా ఉండదు. కాబట్టి ఇలా ఉన్నప్పుడే మనం లడ్డూలు చుట్టుకుని చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మీకు ఒక లడ్డూ తుంచి చూపిస్తాను చూడండి, మీకే అర్థమవుతుంది లడ్డూలు ఎంత బాగా వచ్చాయో. మధ్యలో ఆ బూందీ పలుకులు కూడా కనిపిస్తూ మనం వేసుకున్న జీడిపప్పు కిస్మిస్లు కూడా తినేటప్పుడు తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. పండగలప్పుడే కాదు, ఇంట్లో స్వీట్ తినాలనిపించినా ఇక నుంచి లడ్డూలు బయట కొనకుండా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఈ సంక్రాంతి పండగకి మీరు కూడా తప్పకుండా ఈ లడ్డూల్ని ట్రై చేయండి. ఈ సంక్రాంతి పండగకి ఎక్కువ కష్టపడకుండా ఇలా సేమియాతో మురుకులు ట్రై చేయండి. చాలా టేస్టీగా అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. పిల్లలకు కూడా నచ్చే విధంగా ఇలా చిట్టి చిట్టి మురుకుల్ని తయారు చేయండి, చాలా బాగుంటాయండి. అలాగే మీరు ఎప్పుడు సేమియాతో మురుకులు కనుక ట్రై చేయకపోతే ఒక్కసారి ఈ రెసిపీ చూసి ట్రై చేయండి. చాలా డిఫరెంట్గా అలాగే టేస్టీగా చాలా బాగా వస్తాయండి. మురుకులు కూడా క్రిస్పీగా కూడా ఉంటాయి. చాలా ఈజీ ప్రాసెస్ కూడా అండి. ఈ మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా సేమియా తీసుకోవాలి. 1 కప్పు సేమియా సరిపోతుందండి, చాలా మురుకులు వస్తాయి దానికి. తర్వాత ఇందులోనే ఒక 2 కప్పుల వరకు వాటర్ పోసేసుకోవాలి. మీకు ఇందులో నలకలు అలాంటివి ఏమైనా ఉన్నాయి అనుకుంటే ఒక్కసారి కడుక్కున్న తర్వాత
ఒక 2 కప్పుల దాకా వాటర్ పోసుకొని ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఈ సేమియాని నానబెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనకి సేమియా చక్కగా నానిపోతుందండి. తర్వాత ఇక్కడ పిండి కలుపుకోవడం కోసం ఇలా వెడల్పుగా ఉండే ఒక ప్లేట్ తీసుకుని అందులోకి 2 కప్పుల దాకా పొడి బియ్యపు పిండిని వేసుకోవాలండి. ఇది నేను మిల్లులో పట్టించుకున్న బియ్యపు పిండే, మీరు షాప్లో కొన్నదైనా కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా వాముని ఇలా చేతిలో వేసుకుని కొద్దిగా ఇలా క్రష్ చేసి వేసుకుంటే మనకి ఫ్లేవర్ ఇంకా ఎక్స్ట్రాగా వస్తుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. తర్వాత రుచికి తగినట్టుగా కొద్దిగా ఉప్పును వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు పసుపును కూడా వేసుకుని ఇప్పుడు ఈ మొత్తం అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో నువ్వులు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న సేమియాని ఇలా ఒక స్ట్రైనర్లోకి మిగిలిన వాటర్ అంతా తీసేసి మనం నానబెట్టుకున్న సేమియాని మాత్రమే వేసుకోవాలండి. చూసారు కదా, ఒక 15 నిమిషాలకి మనకి సేమియా అనేది పిండిలాగా ఇలా బాగా మెత్తగా నానిపోతుంది. సేమియా కూడా ఇలా మొత్తం వేసేసుకుని ఈ సేమియా పేస్ట్ మొత్తాన్ని పిండికంతా బాగా పట్టించుకోవాలండి. ఇలా గట్టిగా రబ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మనకి పిండి మొత్తానికి చక్కగా పట్టుకుంటుంది. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా బాగా కాచిన నూనెని కానీ అలాగే వెన్నని కానీ ఏదైనా కూడా వేసుకోవచ్చండి. వీటి వల్ల మనకి మురుకులు అనేవి చక్కగా క్రిస్పీగా వస్తాయి. వేడివేడిగా నూనెని ఇలా వేసాం కాబట్టి ఒకసారి గరిటెతో ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత ఒకసారి చేత్తోనే ఉండలేమీ లేకుండా ఇలా గట్టిగా చిదుపుకుంటూ కలుపుకుంటే మనం వేసిన ఆయిల్ అంతా కూడా పిండి మొత్తానికి పట్టుకుంటుంది. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా గోరువెచ్చటి వాటర్ని వేసుకోవాలండి. నార్మల్ వాటర్ అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా గోరువెచ్చటి వాటర్ని కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. అంటే మరి బాగా గట్టిగా ఉంటే కనుక మనకి మురుకులు కొట్టంలోంచి దిగదండి. అందుకని కొద్దిగా సాఫ్ట్గా ఉండేలాగానే కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ని పోసుకుంటూ ఎంత కావాలో చూసుకుని పిండిని చక్కగా కలుపుకోవాలి. పిండిని మనం ఎంత బాగా కలిపితే మురుకులు అంత బాగా వస్తాయండి. కొద్దిగా వాటర్ని పోసుకుంటూ ఇలా పిండి మొత్తానికి పట్టించుకుంటూ గట్టిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే పిండి మొత్తానికి వాటర్ చక్కగా పట్టుకుంటాయి. కొద్దిసేపటి తర్వాత చూసారు కదా, పిండి మొత్తాన్ని ఇలా ఒక ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని ఇలాగే ఒక 2 నిమిషాల పాటు గట్టిగా కలుపుకోవడం వల్ల మనకి పిండి సాఫ్ట్గా తయారవుతుందండి. చూసారు కదా ఎంత మెత్తగా ఉందో. పిండి చూడ్డానికి అలాగే మెత్తగా ఉండాలండి. మెత్తగా ఉంటేనే మనం మురుకులు ఒత్తుకునేటప్పుడు చక్కగా దిగుతాయి, లేదంటే కనుక గట్టిగా ఉండిపోతుంది. పిండి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా పైనుంచి ఇలా తడి క్లాత్ వేసేసి ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేస్తే కొద్దిగా నానుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ముందుగా మీకు ఎంత పిండి కావాలో అంత పిండిని విడిగా తీసేసుకుని మిగిలిన పిండి మీద మళ్ళీ క్లాత్ వేసేసి ఉంచాలండి. ఇవి ఒత్తుకునేలోపు మళ్ళీ ఈ పిండి ఆరిపోకుండా ఉండటం కోసం ఇలా తడి క్లాత్ని వేసుకోవాలి. మనం తీసుకున్న పిండి ముద్దని ఇంకొక నిమిషం పాటు మళ్ళీ కలుపుకోవాలండి. ఎక్కువసేపు కలుపుకోవటం వల్ల మనకి మురుకులు చాలా బాగా వస్తాయి. ఇలా పిండిని ఒకసారి కలుపుకుని ఇలా స్టార్ గుర్తు ఉన్న మౌల్డ్ని తీసుకోవాలండి. మీరు ఏ షేప్లో అయినా కూడా మురుకుల్ని ఒత్తుకోవచ్చు. నేనైతే ఇలా స్టార్ గుర్తు ఉన్నది తీసుకున్నాను. ఇప్పుడు చక్రాల గిద్దకి ఇలా కొద్దిగా నూనెని అప్లై చేసేసుకుని పిండి ముద్దని అందులో పెట్టేసి ముందుగా డైరెక్ట్గా ఆయిల్లో ఒత్తేయకుండా ఇలా బటర్ పేపర్ మీద కానీ లేదంటే ఏదైనా తడి క్లాత్ మీద కానీ ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా చిట్టి మురుకుల్లాగా ఒత్తుకోవాలండి. కావాలంటే మీరు ఇవి పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తినాలి అంటే ఇలా చిన్నవి చేస్తే వాళ్ళు మొత్తం అంతా తింటారండి వదిలేయకుండా. ఈ మురుకులు ఇంకా మీకు కొద్దిగా పెద్ద సైజులో కావాలి అంటే ఇంకొక 2-3 చుట్లు ఎక్స్ట్రాగా చుట్టుకుంటే మురుకులు కొద్దిగా పెద్ద సైజులో వస్తాయండి. ఇక్కడ నేనైతే చిన్నవిగానే చేసుకుంటున్నాను. ఇలా చిట్టి మురుకులు అయితే తినటానికి చాలా బాగుంటాయి. ఇలా అన్నిటినీ ముందుగానే ఒక బటర్ పేపర్ మీద కానీ ఏదైనా తడి క్లాత్ మీద కానీ వేసుకుంటే మనకి ఆయిల్లో ఒకటేసారి వేసేసుకోవడానికి అన్నీ చాలా ఈజీగా ఉంటాయండి. మీరు నార్మల్గా కారపూసలాగా అయినా కూడా ఒత్తుకోవచ్చండి. కారపూస మౌల్డ్ని కనుక తీసుకుంటే మీరు ఆయిల్లోనే డైరెక్ట్గా చుట్టేసుకోవచ్చు కారపూసని. తర్వాత ఇలా బటర్ పేపర్ మీద అయితే ఈజీగా మనం చేత్తో తీసుకుని వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఇవి వేయించుకోవడం కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా కాగుతూ ఉండాలండి. కొద్దిగా పిండి ముద్దని వేయగానే ఇలా వెంటనే పైకి వచ్చేసేలాగా ఉండాలి. అంత బాగా ఆయిల్ కాగితేనే మనకి మురుకులు క్రిస్పీగా వేగుతాయి. ఇలా ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ఒత్తుకున్న మురుకులన్నిటినీ ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసేసుకోవాలండి. చిన్నవిగానే చేసుకున్నాం కాబట్టి చాలానే పడతాయి ఆయిల్లో. మనం ఒత్తుకున్న మురుకుల్ని ఆయిల్లో వెయ్యగానే ఇలా వెంటనే పైకి వచ్చేస్తున్నాయి కదండి. ఇలా కాగాలి ఆయిల్. ఇలా కాగితే మనకి మురుకులు క్రిస్పీగా ఉంటాయండి. అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవు అసలు. మురుకులన్నీ వేయటం కంప్లీట్ అయిపోయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 2 వైపులా తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలండి మురుకుల్ని.
మంటని హై ఫ్లేమ్లో పెట్టాల్సిన అవసరం లేదండి. మురుకులన్నీ వేయటం కంప్లీట్ అయిపోయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా 2 వైపులా తిప్పుకుంటూ ఎర్రగా కాలనిస్తే మనకి అవి గుల్లగుల్లగా చాలా బాగా వస్తాయండి. అలాగే మనం సేమియా వేసి చేస్తాం కాబట్టి ఆ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. తినటానికి కమ్మగా చాలా బాగుంటాయండి. ఒక్కసారి సేమియాతో కూడా ట్రై చేయండి. ఇలా చూసారు కదా, మనకి కంప్లీట్గా వేగిపోయిన తర్వాత ఆయిల్లో ఉన్న నురగంతా తగ్గిపోతుందండి. అలా తగ్గిపోయిందంటే మనకి మురుకులు పర్ఫెక్ట్గా వేగిపోయినట్టే. ఇప్పుడు ఈ కలర్ ఉండంగానే వీటిని బయటకు తీసేస్తే తర్వాత కూడా కలర్ చేంజ్ అవ్వకుండా ఇలాగే ఉంటాయండి. మరి ఇంతకు మించి ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు. తర్వాత రెండోసారి కూడా వేసే ముందు మంటని ఇంకొకసారి మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టేసి మురుకులన్నీ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి పెట్టి ఎర్రగా కాలనివ్వాలి. ఒక వాయకి చాలా మురుకులే పడతాయండి. దీన్ని బట్టి మీరు చూసుకుని పిండిని కలుపుకోవాలి. చూసారు కదా, ఇవి కూడా ఎర్రగా వేగిపోయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇక్కడ వేయించుకున్న మురుకులన్నీ చూసారు కదా, 1 కప్పు సేమియాకి ఎన్ని మురుకులు వచ్చాయో మనకి. ఇవి చూడ్డానికి కూడా చిట్టి చిట్టిగా చాలా బాగుంటాయండి. పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు. ఇవి క్రిస్పీగా కూడా ఉంటాయి. అలాగే ఆయిల్ కూడా అంత బాగా ఏమీ పీల్చుకోవండి అసలు. చాలా క్రిస్పీగా ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నువ్వులు కూడా వేస్ట్ చేసుకుంటాం కాబట్టి ఈ పండక్కి ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా తొందరగా అయిపోతాయండి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక్కడ నేను ఒకటి తుంచి చూపిస్తాను చూడండి, ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. తప్పకుండా ఒకసారి సేమియాతో మీరు కూడా ఇలా మురుకులు ట్రై చేయండి. పండగలప్పుడే కాదు, మీకు ఎప్పుడు ఏదైనా క్రిస్పీగా ఈవినింగ్ అలా తినాలన్నా కూడా పిల్లలకి అప్పటికప్పుడు తయారు చేసి పెట్టేసేయచ్చు. బెల్లంతో తీపి గులాబీలు చూపించబోతున్నానండి. ఇవి అచ్చంగా బెల్లంతోనే చేసి చూపిస్తున్నాను, పంచదార లేకుండా. బెల్లంతో చేసినా కూడా మనకి టేస్ట్ చాలా బాగుంటాయి. అలాగే సూపర్ క్రిస్పీగా కూడా వస్తాయండి. గులాబీ గుత్తిని నేను యూస్ చేసిన దాంతో చేయండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి కూడా గులాబీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం అయితే ముందుగా పిండి కలుపుకోవడం కోసం ఒక గిన్నె తీసుకుని అందులోకి 1 కప్పు దాకా మైదా వేసుకోవాలి. ఇలా కొద్దిగా లోతుగా ఉన్న గిన్నెని తీసుకోవాలండి. తర్వాత ఇందులోనే అదే కప్పుతోనే 1 కప్పు దాకా బియ్యం పిండిని వేసుకోవాలి. ఇక్కడ మైదా పిండి బియ్యం పిండి 2 ఈక్వల్ క్వాంటిటీస్లో ఉండాలండి. మీరు ఎంత మైదా తీసుకుంటారో అంతే బియ్యం పిండిని తీసుకోవాలి. అప్పుడే మనకి గులాబీలు క్రిస్పీగా వస్తాయి. తర్వాత ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. తర్వాత స్వీట్నెస్కి సరిపడా ఇక్కడ నేను 3/4 కప్పు దాకా బెల్లాన్ని తీసుకున్నానండి. మీరు కావాలంటే ఇదే ప్లేస్లో పంచదారను కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ బెల్లం వేస్తే ఆ బెల్లం టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. బెల్లంతో కూడా ఒక్కసారి ట్రై చేయండి. తర్వాత ఇక్కడ నేను ముందుగా 1 కప్పు దాకా వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ మొత్తం ఒకటేసారి పోసుకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బ్యాటర్ని కలుపుకోవాలి. ముందుగా అయితే నేను 1 కప్పు దాకా వాటర్ పోసుకుని ఇలా కలుపుకుంటున్నానండి. బెల్లం కరిగిన తర్వాత మనకి ఈ బ్యాటర్ అనేది ఇంకొద్దిగా లూజ్ అవుతుందండి. అందుకే ముందుగా వాటర్ కొద్దిగా తక్కువగా పోసుకుని ఈ బ్యాటర్ని గట్టిగానే కలుపుకోవాలి. తర్వాత ఇంకొక 1/4 కప్పు దాకా పోసుకున్నాను. ఇక్కడ పిండిని ఉండలేమీ లేకుండా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా విస్కర్తో అయితే కనుక మనకి పిండి అనేది ఉండకట్టకుండా చక్కగా నీట్గా వస్తుంది. పిండి అంతా ఇలా స్మూత్గా గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలండి. ఎందుకంటే బెల్లం కరిగిన తర్వాత మనకి బ్యాటర్ ఇంకా లూజ్ అయితే మరి బాగా లూజ్ అయిపోతుంది కాబట్టి ముందుగానే కొద్దిగా వాటర్ తక్కువగా పోసుకుని గట్టిగానే కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. గంట పాటు నానబెట్టుకుంటే గులాబీలు బాగా వస్తాయి. అలాగే బెల్లం కూడా తొందరగా కరిగిపోతుంది. కరెక్ట్గా ఇక్కడ 1 గంట నానబెట్టుకున్నానండి. గంట తర్వాత చూసారు కదా, మనకి బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు వాటర్ ఇంకొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిగా పల్చగా కలుపుకోవాలి. ఇక్కడ 1/4 కప్పు దాకా వాటర్ పోసుకుని మొత్తం ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఇక్కడ పిండి మనకి కొద్దిగా గరిటె జారుగా ఉండాలి, మరీ పల్చగా ఉండకూడదు. ఇక్కడ పిండి ఎలా ఉండాలో కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. గరిటెకి ఇలా పిండిని పట్టించినప్పుడు పిండి ఒక లేయర్ వరకు ఇలా గరిటెకి కోట్ అయ్యేలాగా ఉండాలండి. గరిటెకి ఇలా జారిపోయినట్టుగా ఉండకూడదు. ఇలా నేను చూపించిన విధంగా ఇలా మనం మధ్యలో గీసినప్పుడు పిండి అనేది గరిటెకి ఇలా పట్టుకుని ఉండాలి, జారిపోకుండా పల్చగా. అప్పుడే మనకి గులాబీలు పర్ఫెక్ట్గా వస్తాయండి. గులాబీల కోసం ఇక్కడ నేను చూపించిన గుత్తిని యూస్ చేస్తే కనుక ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా గులాబీలు వేసేయగలరండి. ఇక్కడ కడాయి నిండా ఆయిల్ పెట్టుకుని ఇక్కడ నేను చూపించినట్టుగా ఇలాంటి గులాబీ గుత్తిని కనుక తీసుకుంటే మనకి అసలు అంటుకోవడం కానీ ఏమీ ఉండదండి. అలాగే మామూలు గులాబీ గుత్తి అయితే మనం ముందుగా 1 రోజు ముందుగా కానీ 2 రోజులు ముందుగా కానీ ఆయిల్లో నానబెట్టాల్సి వస్తుంది. ఇదైతే కనుక మనం కొని తెచ్చిన తర్వాత అప్పటికప్పుడు కూడా దీన్ని యూస్ చేసేసుకోవచ్చు. అలాగే అంటుకోవు కూడా అండి గులాబీలు. ఇక్కడ ఆయిల్ మరి హై ఫ్లేమ్లో కాగాల్సిన అవసరం లేదండి, మీడియం హీట్లో ఉండాలి. ఇలా మనం కొద్దిగా పిండి వేయగానే కొద్దిసేపు అయిన తర్వాత ఇది మెల్లిగా ఇలా పైకి రావాలి. అలా ఉండాలండి ఆయిల్, మరీ ఓవర్ హీట్ కూడా ఉండకూడదు.
ఈ ఆయిల్ హీట్ అయ్యే వరకు ఈ గులాబీ గుత్తిని ఇలాగే ఆయిల్‌లో ఉంచేసేయాలి. మనం ముందు రోజు గాని అలా ఏం నానబెట్టాల్సిన అవసరం లేదండి. అప్పటికప్పుడే ఇలా ఆయిల్‌లో పెట్టేసి డైరెక్ట్‌గా గులాబీల్ని వేసేసుకోవచ్చు. ఇప్పుడు గులాబీ గుత్తిని ఇలా పిండిలో ఒక ముప్పావు వంతు వరకు మాత్రమే ఇందులో డిప్ చేసి ఆయిల్‌లోకి వేసేసుకోవాలి. వేసిన వెంటనేనే చూస్తే మీరు గులాబీలు అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా గరిటెని కుదిపినట్లయితే చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసాయో. గులాబీ వేసే ప్రతిసారి గులాబీ గుత్తిని ఒక్క నిమిషం ఆయిల్‌లో ఉంచేసి అప్పుడు పిండిలో ముంచుకుని వేయాలండి. చూసారు కదా ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక్క నిమిషం ఆయిల్‌లో వేడివేడిగా అలా హీట్ అవుతున్న ఆయిల్‌లో ఉంచి వెంటనే పిండిలో ముంచుకుని వేస్తే మనకి గులాబీలు అస్సలు అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయండి. ఇలాంటి గులాబీ గుత్తిని గనక యూజ్ చేస్తే ఎవరైనా సరే అప్పటికప్పుడు ఈజీగా గులాబీల్ని వేసేసుకోవచ్చండి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్‌లోనే ఉండాలండి. లేదంటే మనం వేస్తూ ఉండంగానే గులాబీలు అనేవి పక్క నుంచి మాడిపోతూ ఉంటాయి. గులాబీలు వేయటం కంప్లీట్ అవ్వగానే గుత్తిని ఒక్క నిమిషం పాటు అలా మళ్ళీ ఆయిల్‌లో ఉంచేసి తర్వాత పిండిలో ముంచుకుని మళ్ళీ వేసేసుకోవాలి. అంతేనండి చాలా సింపుల్‌గా ఎవరైనా సరే ఈ గులాబీల్ని వేసేయచ్చు. అది కాక మనం బెల్లంతో చేస్తాం కాబట్టి క్రిస్పీగా కూడా చాలా బాగా వస్తాయండి. ఇక్కడ గులాబీలు ఈ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత వెంటనే వీటిని బయటకి తీసేసుకోవాలి. ఎందుకంటే మనకి బయటకి తీసిన తర్వాత ఇంకొద్దిగా కలర్ చేంజ్ అవుతాయండి. అందుకని ఈ కలర్ ఉండంగానే మనం గులాబీల్ని బయటకి తీసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా ఎంత బాగా వచ్చాయో మంచి కలర్తో, అలాగే షేప్ కూడా చాలా బాగా వచ్చాయి. ఎవరైనా సరే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వేసేయగలరండి. బెల్లంతో చేసాం కాబట్టి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చూస్తే ఎంత క్రిస్పీగా ఉన్నాయో కదా. తప్పకుండా ఈ గులాబీల్ని మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఈ గులాబీ గుత్తి మనకి అన్ని స్టీల్ సామాన్ షాప్స్లోనూ అలాగే అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి. తప్పకుండా తెచ్చుకుని ఈ పండక్కి మీరు కూడా ఇలా ట్రై చేయండి. గోధుమ పిండితో బెల్లం గవ్వలు చూపించిపోతున్నాను. గవ్వల పీట లేకుండానే మనం ఇంట్లో గవ్వలు చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. అలాగే చాలా బాగుంటాయి. కరకరలాడుతూ గుల్లగుల్లగా లోపల చాలా టేస్టీగా ఉంటాయండి గవ్వలు. ఎవరైనా సరే చాలా ఈజీగా చేయగలిగే ఈ బెల్లం గవ్వల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండి తీసుకున్నానండి. నేను ఈ గవ్వలు హెల్తీగా ఉండాలని గోధుమ పిండితో చేస్తున్నాను. మీరు కావాలంటే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. అలాగే చిటికెడు ఉప్పును వేసుకోవాలి. ఈ మొత్తం కలిసేలాగా ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కాచిన నెయ్యిని వేసుకోవాలండి. ఇలా నెయ్యిని కొద్దిగా కాచి వేసుకుంటే మనకి ఈ గవ్వలు బాగా గట్టిగా రాకుండా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి. 1 కప్పు గోధుమ పిండికి 1 టేబుల్ స్పూన్ దాకా ఇలా కాచిన నెయ్యిని వేసుకోవాలి. దాన్ని బట్టి మీరు క్వాంటిటీని చూసుకుని తీసుకోవాలండి. ఎక్కువగా తీసుకుంటే నెయ్యిని కూడా కొద్దిగా ఎక్కువగా వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ నెయ్యి మొత్తం కలిసేలాగా ఒకసారి మొత్తం పిండికంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా గట్టిగా పిండి ముద్దలాగా చేస్తే మనకి నిలబడేలాగా ఉండాలండి. దాన్ని బట్టి చూసుకుని తీసుకోవాలి. అలా అయితేనే మనకి గవ్వలు అనేది బాగా వస్తాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఈ పిండి అనేది బాగా గట్టిగా ఉండకూడదు, అలానే మరీ సాఫ్ట్గా ఉండకూడదు, సెమీ సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. కాబట్టి వాటర్ అనేది కొద్దిగా మాత్రమే కలుపుకుంటూ వేసుకోవాలి. ఇక చూసారు కదా పిండి అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు దీనిని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలండి. దానివల్ల మనకి కొద్దిగా పిండి అనేది సాఫ్ట్గా తయారవుతుంది. ఇలా పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. ఒక 5 నిమిషాలు ఈ పిండిని నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత ఈ పిండి అనేది ఇంకొద్దిగా సాఫ్ట్గా తయారవుతుందండి. ఇప్పుడు దీనిలోంచి మనకి గవ్వలు ఏ సైజులో కావాలో ఆ సైజులో బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇక్కడ నేనైతే కొద్దిగా పెద్ద సైజులోనే గవ్వల్ని చేస్తున్నాను కాబట్టి ఈ పిండిని కూడా కొద్దిగా పెద్ద సైజులోనే బాల్స్ లాగా తయారు చేసుకుంటున్నానండి. 1 కప్పు గోధుమ పిండికి మనకి చాలానే గవ్వలు వస్తాయండి. దాన్ని బట్టి క్వాంటిటీ మీరు ఎక్కువలో కావాలంటే ఎక్కువలో కూడా చేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ ఉండలుగా చేసేసుకున్న తర్వాత ఇక్కడ గవ్వల పీట ఉంటే మీరు గవ్వల పీటతో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర గవ్వల పీట లేదు కాబట్టి నేను జాలిగరిటె మీద చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను చూపించినట్టుగా పిండి ముద్దని ఇలా జాలిగరిటె మీద పెట్టుకుని బాగా గట్టిగా ప్రెస్ చేయకుండా కొద్దిగా పైన మాత్రమే పిండిని ప్రెస్ చేసి ఇలా అంటే మనకి గవ్వలు అనేది షేప్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఈ జాలిగరిటె మీద చేసుకునే గవ్వలు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇలా పిండిని కొద్దిగా పల్చగా ప్రెస్ చేసుకుని ఇలా మనం చివరి నుంచి చుట్టుకుంటూ వస్తే మనకి గవ్వలు అనేది పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తుంది. ఈ పిండి అనేది మరీ లోపల వరకు బాగా గట్టిగా ప్రెస్ చేసేయకండి. పైన కొద్దిగా ప్రెస్ చేసుకుంటే మనకి గవ్వల షేప్ అనేది వచ్చేస్తుంది. మీ దగ్గర గవ్వల పీట ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఈ గరిటె మీద అయితే చాలా సింపుల్ అండి, తొందరగా కూడా అయిపోతాయి. ఇలాగే అన్ని గవ్వల్ని తయారు చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. గవ్వల సైజ్ అనేది మీ ఇష్టం అండి. కావాలంటే చిన్న సైజులో కూడా తయారు చేసుకోవచ్చు.
ఇప్పుడు ఈ గవ్వల్ని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండీలో ఇలా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో బాగా కాగాలండి. మీడియం ఫ్లేమ్లో కాగిన తర్వాత ఇలా ఈ హీట్ ఉన్నప్పుడే మనం గవ్వల్ని వేసేసుకోవాలి. గవ్వలు కొద్దిగా ఎక్కువసేపే వేగాలి కాబట్టి ఈ హీట్లో ఉండగానే గవ్వలు వేసేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే గవ్వల్ని వేయించుకుంటే లోపల వరకు వేగి ఇవి చక్కగా కరకరలాడుతూ బాగా వస్తాయండి. మంట మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. అలాగే గవ్వలు కూడా మరీ బాగా మందంగా చేసేయద్దు. మందంగా చేస్తే మనకి లోపల వరకు వేగకుండా అలా మెత్తగా ఉండిపోతాయండి. గవ్వలు ఈ కలర్లోకి వచ్చిన తర్వాత బయటకి తీసేసుకోవాలండి. బయటకు తీసిన తర్వాత అవి ఇంకా కొద్దిగా కలర్ అనేది వస్తాయి కాబట్టి ఈ కలర్లో ఉండగానే మనం గవ్వలు మొత్తాన్ని బయటకు తీసేసుకోవాలి. ఇంతకు మించి కలర్ వస్తే మనకి బయటకు తీసిన తర్వాత ఇంకొద్దిగా మాడినట్టుగా అయిపోతాయండి, టేస్ట్ బాగోవు. కాబట్టి ఈ కలర్లో ఉండగానే గవ్వలు మొత్తాన్ని తీసేయాలి. రెండోసారి మీరు గవ్వలు వేయించుకోవాలనుకున్నప్పుడు మంటని మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి. తర్వాత ఇక్కడ బెల్లం పాకం కోసం స్టవ్ వెలిగించి ఇలా ఒక కడాయి పెట్టుకుని అందులోకి 1 కప్పు గోధుమ పిండికి గాను 1 కప్పు దాకా బెల్లం తీసుకోవాలి. అలాగే 1/4 కప్పు దాకా వాటర్ తీసుకోవాలండి. 1 కప్పు బెల్లానికి 1/4 కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ మరీ ఎక్కువగా వేయొద్దు, ఎందుకంటే ఇది మనకి పాకం రావాలి కాబట్టి వాటర్ తక్కువగానే వేసుకోవాలి. ఇక్కడ బెల్లం మొత్తం ఇలా కరిగిపోయిన తర్వాత 1/4 స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకోవాలండి. యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని కొద్దిగా పాకం వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి. ఇలా మనకి పాకం అనేది ముదురు కలర్లోకి వచ్చేసిన తర్వాత ఒక చిన్న బౌల్లో ఇలా వాటర్ తీసుకుని అందులోకి పాకం వేసుకుని చూస్తే మనకి ఇది మొత్తం ఇలా దగ్గరికి వచ్చేసేయాలండి. అప్పుడే మనకి పాకం అనేది కరెక్ట్గా తయారైనట్టు. ఇక్కడ చూసారు కదా నేను చూపించినట్టుగా ఇలా ఉండలాగా ఉండాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా పాకం అనేది వచ్చినట్టు. ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న గవ్వల్ని వేసేసుకోవాలి. ఇలా పాకం వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని అప్పుడు గవ్వల్ని వేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి వేసుకుంటే మనకి పాకం అనేది ఇంకా ముదురుగా అయిపోతుంది. ముదురు పాకం అనేది రాకూడదు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుని గవ్వల్ని వేసి ఒక 2 నిమిషాల పాటు ఈ పాకం అంతా గవ్వలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. 2 నిమిషాలు అటు ఇటు మిక్స్ చేసుకుంటూ గవ్వలు మొత్తానికి పాకాన్ని పట్టించేసుకోవాలి. ఇలా పాకం మొత్తం గవ్వలకి పట్టుకున్న తర్వాత పాకం లేకుండా ఉట్టిగా గవ్వల్ని మాత్రమే గరిటెతో ఇలా తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. మీరు బాగా స్వీట్ ఎక్కువగా తినాలి అనుకుంటే మాత్రం గవ్వల్ని ఇలాగే పాకంలోనే ఉంచేసేయండి. పాకం మొత్తం ఇలా గవ్వలకి పట్టుకున్న తర్వాత పాకం రాకుండా ఓన్లీ గవ్వల్ని మాత్రమే ఇలా ప్లేట్లోకి తీసుకుని సపరేట్గా వేసుకోవాలి. అప్పుడు ఇవి మనకి చల్లారిన తర్వాత కూడా ఒకదానికొకటి అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయండి. పాకం కనుక ఇలా పర్ఫెక్ట్గా చేసుకుంటే మనకి గవ్వలు ఒకదానికొకటి అతుక్కోకుండా చల్లారిన తర్వాత కూడా చాలా ఈజీగా విడివిడిగా వచ్చేస్తాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇలా గవ్వలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి లేకుండా కొద్దిగా ఇలా విడివిడిగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి చల్లారిన తర్వాత అతుక్కోకుండా ఉంటాయి. ఇప్పుడు వీటిని కొద్దిగా ఒక 5 నిమిషాల పాటు బాగా చల్లారాలండి. బాగా చల్లారిన తర్వాత ఇలా పట్టుకుని తీసేస్తే మనకి గవ్వలు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి. అలాగే మనకి పాకం కానీ ఎక్కడ చేతికి కూడా అంటుకోదండి. పాకం అనేది గవ్వలకి చక్కగా పట్టుకుంటుంది. ఇలా గనక పర్ఫెక్ట్గా పాకం తయారు చేసుకుంటే మనకి చాలా బాగుంటాయండి గవ్వలు. పిండి కూడా నేను చూపించిన విధంగా తయారు చేసుకోండి. గవ్వలు క్రిస్పీగా అలాగే గుల్లగుల్లగా అసలు గట్టిగా అనేది లేకుండా మనం తినేటప్పుడు కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తున్నాను చూడండి, లోపల వరకు వేగి గవ్వలు చాలా బాగున్నాయి. గవ్వలు వేయించుకునేటప్పుడు కూడా మనం లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే అవి లోపల వరకు వేగి ఇలా మనం తుంచగానే చక్కగా విరిగిపోతాయండి. అంత బాగుంటాయి. తప్పకుండా ఈ టేస్టీ గవ్వల్ని మీరు కూడా తయారు చేయండి.